అవినీతి రహిత పాలనను అందిస్తున్న మోదీని మళ్లీ ప్రధానమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. భద్రాచలం నుంచి వరంగల్ భద్రకాళి దేవాలయం వరకు చేపట్టిన విజయ్ సంకల్ప యాత్ర మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకోవడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. ఉజ్వల పథకంతో 11 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు ప్రేమేందర్ రెడ్డి. గత 10 ఏళ్లలో ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి పనుల్ని, సంక్షేమ పథకాల్ని వివరించారు బీజేపీ లీడర్స్. ఇల్లు లేని నిరుపేదలు ఉండొద్దు, హౌసింగ్ ఫర్ ఆల్ అనే పేరుతోని అందరికి కూడా ఇల్లు కట్టియాలనే ఒక ఉద్దేశంతో దేశంలో ఆ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మించడం మొదలుపెట్టి 4 కోట్ల మందికి గృహాలు నిర్మించి ఆ తాళం చేతులను వాళ్ళకు అందజేసిన యొక్క మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీ గారని చెప్పి మనం చేస్తున్నాను. కానీ మన తెలంగాణలో మీలో చాలా మందికి అందలేదు అవి. ఎందుకంటే మనకు అడ్డుగోడగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచింది. వాళ్ళు చేయలేదు, చేయనీయలేదు. కాబట్టి భవిష్యత్తులో మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే ఈ దేశంలో ఎవ్వరు కూడా ఇల్లు లేని నిరుపేదలు అనే వాళ్ళు ఉండకుండా చూడాలనేదే ఆయన లక్ష్యం. రాబోయే 20 సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ఇవాళ భావిస్తున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందుకోసమే ఆయనను మరోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలని